హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్ ప్రాసెస్తో ఏ టిఫిన్స్లోకైనా చట్నీ చాలా సూపర్గా ఉండేలాగా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ రుచి మాత్రం మామూలుగా ఉండదండి. మనం ఫ్రై చేయకుండానే ఒక 5 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు. మనం ఎలాంటి టిఫిన్కైనా కూడా చాలా సింపుల్గా చేసి పెట్టుకున్నట్టయితే పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలని చూద్దాము. ఈ చట్నీ కోసం ఒక కొబ్బరి చిప్పని తీసుకొని అడుగు బాగాన ఉండే బ్లాక్ అంతా గీకేసుకోవాలండి. అలాగే చిన్న అల్లం ముక్క, ఒక 1/2 ఇంచు అల్లం ముక్కను తీసుకొని, అలాగే ఒక 6-7 పచ్చిమిరపకాయలు, మీకు ఘాటును చూసి తీసుకోండి పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర. ఈ కొత్తిమీరను కూడా తగినంత చూసి తీసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని 1 కప్పు పుట్నాలు వేసుకోండి. మనం కొబ్బరి ముక్కలకి పుట్నాలు వేసుకుంటేనే బాగుంటుంది. ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నట్టయితే 1 కప్పు పుట్నాలు వేసుకోండి. అలాగే అల్లం ముక్కని చిన్నగా కట్ చేసి వేసుకొని, కొద్దిగా కొత్తిమీర వేసుకొని, కొంచెం చింతపండు, పులుపుకు తగ్గట్టుగా చింతపండు కొంచెం వేసుకొని, ఇప్పుడు సాల్ట్ చూసి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా మెత్తగా పట్టి పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా మనకి ఇలా ఉండాలండి. ఇలా ఉంటేనే చట్నీ రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాము. మనం ఈ చట్నీలో పచ్చిమిరపకాయలు వేయించకుండా వేసుకుంటున్నాం కాబట్టి దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర, అల్లం వేసుకున్నట్టయితే మనకు ఆ పచ్చి వాసన అనేది తెలియకుండా, మనం టిఫిన్స్లోకి తినేటప్పుడు చట్నీ రుచిగా, అలాగే పచ్చి వాసన అనేది తెలియకుండా చాలా బాగుంటుందండి. అలాగే మనం అల్లం వేసి చేసుకోవడం వల్ల కూడా మనకి తొందరగా అరిగిపోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా లేకుండా. ఇప్పుడు చూడండి, ఈ చట్నీకి మనం తాలింపు వేసుకుందాము. ఒక చిన్నది ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు ఇవి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికే మనకు ఆ తాలింపు అనేది బాగా వేగుతుందండి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇది కాస్త చల్లారిన తర్వాతే మనం చట్నీలో వేసుకోవాలి. మనం ఎప్పుడైనా టిఫిన్స్లోకి చట్నీ చేసుకున్నప్పుడు వేడిగా వేయకుండా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం మనం చట్నీలో వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. లేదంటే అలాగే ఉంచేసి కొంచెం చట్నీ కొంచెం తాలింపు వేసుకోండి, చాలా బాగుంటుంది. అలా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని పెట్టుకున్నట్టయితే అలా కూడా వేసుకోవచ్చు. మనం పచ్చిమిర్చి వేయించకుండానే చట్నీ చేసుకున్నాం కదా, ఆ టేస్ట్ అనేది తెలియకుండా అల్లము, కొత్తిమీర ఇవి వేసుకున్నాం కాబట్టి ఇంకా రుచిగా ఉంటుందండి. వీలైతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.